హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. చూడండి పిల్లరా, ఈ దిన ఉపవాస కూడికలు పరిశుద్ధాత్మ దేవుడి నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు, అటు మాటలు చూటిగా తేటగా ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 14వ వచనం ధ్యానించుకుందాం. ధర్మశాస్త్రమందును ధర్మశాస్త్రం అందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన బంధించి సభకు తీసుకొని వెళ్ళారు. ఆ సభలో ఈయన మాట్లాడుతూ చెప్తున్నాడు, అయ్యా, ఆ కైసరేలో ఉన్న ఆ సభలో ఈయన మాట్లాడుతూ చెప్తున్నాడు, ఫిలిక్సు, ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథమునందును వ్రాయబడి ఉన్నవన్నీ నేను నమ్మి ఉన్నాను. ఏవైతే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నాయో, ఏవైతే ప్రవక్తల ద్వారా ఆ ప్రవక్తల గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా నేను నమ్మి ఉన్నాను. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించినట్లుగా నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను. చూసారా పిల్లరా, నీతిమంతులకు అనీతిమంతులకు కూడా పునరుత్థానం కలుగునని వారు ఏ విధంగా నిరీక్షిస్తున్నారో నేను కూడా వారిలాగే నిరీక్షిస్తున్నా. వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నామని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నారు. వారు ఏదైతే మతభేదం అని చెప్పారో, ఏదైతే మతభేదం అని ఎంచుతున్నారో, ఏదైతే వారు దేనికోసమైతే నిరీక్షించారో నేను కూడా దానికోసమే నిరీక్షిస్తున్నాను. అయ్యా, నేను దేనికోసమైతే రోషము కలిగి ఉన్నాను, నేను దేనికోసమైతే నా ప్రాణాన్ని సైతము నేను ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఆచరించి ఉన్నాను, ఏ ధర్మశాస్త్రం నెరవేర్పు కోసం అయితే నేను రోషం కలిగి ఉన్నాను, ఏ గమానీయులు పాదముల మీద విద్య నేర్చి ఉన్నాను, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగిన ఆ గమానీయుల యొద్ద నేను విద్య నేర్చిన వాడను. అయితే నా పితరుల పారంపర్య ఆచార చొప్పున
వారు అనుసరించిన విధముగా నేను కూడా ఆ క్రమంగానే అనుసరిస్తున్నాను. అట్లాగే వీరు కూడా ఏది అక్కడ ఆయన మీద నేరం మోపిన ప్రధాన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా కూడా ఎవరైతే ఆయన మీద నేరం మోపారో వారు కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నారు. దీనికోసమే నిరీక్షిస్తున్నారు. దేనికోసం నిరీక్షిస్తున్నారు అయ్యా అంటే పునరుత్థానము గురించి వారు కూడా నిరీక్షిస్తున్నారు. ఏ పునరుత్థానం? నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలగబోతున్నదని వారు ఎలా నిరీక్షిస్తున్నారో నేను కూడా దానికోసమే నిరీక్షిస్తున్నాను. అయితే వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుతున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఎవరినో సేవించట్లా, ఇంకొక దేవుని నేను సేవించట్లా, ఆయన నేను సేవిస్తున్నా. వారేమో మతభేదం అంటున్నారు, నేనేమో నా పితరుల యొక్క దేవుని నేను ఆరాధిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు నేను అభ్యాసం చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ కూడా మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నా మనస్సాక్షి నిర్దోషముగా ఉన్నట్లుగా నేను అభ్యాసం చేసుకుంటున్నాను. అందరి ఎదుటి కూడా ఆయన మనస్సాక్షి ఎలా ఉండాలంటే అండి, నిర్దోషమైనదిగా ఉండాలని ఆయన అభ్యాసం చేసుకుంటున్నారు. ఎల్లప్పుడూ కూడా, ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన నేను కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయా. నేను ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి నేను కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయా. ఆ కొన్ని సంవత్సరాల తర్వాత నేను మరపడి వచ్చాను. నేను నా స్వజనులకు చూడండి, నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు, దేవునికి మహిమ కలుగును. నా స్వజనులకు నేను కానుకలను దాన ద్రవ్యములను అప్పగించడానికి నేను తిరిగి వచ్చా. నేను కొంతకాలం అయిపోయింది ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయి. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నా స్వజనుల కోసం నేను వచ్చా. వారికి నేను ఇవ్వాల్సిన మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి, అవి ఇవ్వడానికి నేను వచ్చినా. నేను దేవుని సన్నిధిలో ధర్మశాస్త్ర ప్రకారం శుద్ధి చేసుకున్న వాడినై ఇలాగూ చూడండి, నేను ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూసిరి. నేను చూడండి, వారు నన్ను చూసినప్పుడు నేను అందరిని పిలిచి గుంపు కూర్చే మాట్లాడట్లేదు. నేను అందరిని కూడా గుంపుగా చేర్చి నేనేమి వారికి బోధించట్లే. నా వలన ఎక్కడ కూడా అల్లరి కాలేదు. చూడండి, దూర ప్రాంతం నుంచి వచ్చిన కొందరు, వాళ్ళలో యూదులు కొందరు ఉన్నారు. నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల, చూడండి, వారికి ఏమైనా ఉన్న నా మీద వారికి ఏముంటది? దీని మీద ఈర్ష్య ఉంటది, అసూయ ఉంటది, ద్వేషం ఉంటది, కక్ష, కార్పణ్యం, మచ్చ ఇవన్నీ ఉంటాయి. ఆ వారికి ఏమైనా ఉన్నడల్లా వారే తమరి యొద్దకు వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. చూడండి పిల్లరా, ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, వీళ్ళు అన్యాయంగా నన్ను చెరపట్టారు, అన్యాయంగా నా మీద తిరుగుబాటు చేశారు, నన్ను బంధించి మీ ముందు తీసుకుని వచ్చారు. వీరు మోపగలిగిన నేరం ఏది నా మీద లేదు. వీరు మోపగలిగిన నేరం ఏది లేదు. నేను ఎక్కడా నలుగురు గుంపు కూర్చి నేను మాట్లాడట్లేదు, నలుగురు పోగేసుకొని నేనేమేది చేయట్లేదు. నేను ఎక్కడ నలుగురు పోగేసి నలుగురు తిరుగుబాటు చేయట్లేదు. నేను నా యొక్క
మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి, నేను శుద్ధీకరణ చేసుకోవడానికి నేను వచ్చి ఉన్నా. శుద్ధీకరణ చేసుకుంటున్నాను నేను. నాకు నేనుగా చేసుకుంటుంటే వీరందరూ వచ్చి ఆసియా నుంచి దూరం నుంచి వచ్చిన వారందరూ కూడా వీరందరూ కూడా నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకొని బంధించారు. బంధించి తమరి ముందుకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు నా మీద ఏ నేరం మోపడానికి ఏ నేరం లేదు. ఒకవేళ అలాగూ వారు ఏదైనా నేరం నా మీద మోపాలి ఉంటే వారు మీ ముందుకు వచ్చి నేరం మోపవలే అని ఈ మాట్లాడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన ఆ, నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానము గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు ఏ నేరమున వారికి వీరు కనుగొని ఉంటే వీరేం చెప్పవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పింది ఒకే ఒక మాట చెప్పాడు. ఏమని? మృతుల పునరుత్థానము గురించి ఒకే ఒక మాట చెప్పాడు. ఈ మృతుల పునరుత్థానము గురించి చెప్తే వారందరూ కూడా అదే నేరం గురించి ఆయన పట్టుకుని బంధించారు. దీంట్లో ఎక్కడైనా తప్పు ఉంటే వీరిలో ఎవరైనా వచ్చి అక్కడ నిలబడి మీ ముందు వచ్చి నిలబడి చెప్పవాలి. వారు నా మీద నేరం మోపడానికి వారికి ఏ అవకాశము లేదు. ఎందుకంటే నేను ఎక్కడా కూడా సమాజంను చెడగొట్టట్లేదు. సమాజంలో ప్రభుత్వానికి ఎదురుగుండా నేను ఎవరిని కూడా తిరుగుబాటు చేయట్లేదు. అట్లాగే అందరిని సమకూర్చి నేనేమి వారికి విరోధంగా నేనేం చేయట్లేదు. నేను ఎందుకు వచ్చానంటే నా పితరులను వారికి చేయవలసిన ధర్మం నేను చేయడానికి వచ్చాను. నా మొక్కుబళ్ళను తీర్చుకోవడానికి నేను వచ్చాను. నేను శుద్ధీకరించుకోవడానికి వచ్చాను. ఇవన్నీ కూడా నాకు నేను చేసుకోవడానికి వచ్చాను తప్ప నేను ఎక్కడా కూడా లోపం చేయలేదు. ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు. విరోధంగా నేను ఏది చేయలేదు. నేను చెప్పిందలో ఒకటే, మృతుల పునరుత్థానం గురించి మాట్లాడే ఈ మాట తప్ప నాలో వారు పట్టుకోవడానికి ఏ అవకాశము లేదు. అయినను నన్ను బంధించున్నారు. అలాగని చెప్పి మృతుల పునరుత్థానం లేదా? ఉంది. వారు కూడా అంగీకరిస్తున్నారు. ఎలాగ అంగీకరిస్తున్నారు? నీతిమంతులకును అనీతిమంతులకు పునరుత్థానము కలుగునని వీరు కూడా నిరీక్షిస్తున్నారే. నీతిమంతులకును అనీతిమంతులకు కూడా పునరుత్థానం ఉందని చెప్పి వీరు కూడా నిరీక్షిస్తున్నారు కదా. నేను కూడా అదే చెప్తున్నాను కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎందుకు ఆయన బంధించి ఉంటారంటారు? ఎందుకు ఆయన చెరసాల వేసి ఉంటారంటారు? దేవునికి మహిమ కలుగును గాక. స్వార్థం, ఈర్ష్య. 10వ వచనం నుంచి రండి. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలుకు సైగ చేయగా అతడు ఇట్లా, నేను తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానం చెప్పుచున్నాను. చూడండి, యెరూషలేములో ఆరాధించడానికి నేను వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు 12 రోజులు అయినాయి. మీరు ఒకవేళ విచారించి తెలుసుకోవచ్చు. అయ్యా, నేను ఈ ప్రాంతం నుంచి నేను దూరంగా వెళ్ళిపోయి కొంతకాలం అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను తిరిగి వచ్చాను. వచ్చి నేను ప్రాంతానికి ఇక్కడ వచ్చిన తర్వాత నేను వచ్చి యెరూషలేము దేవాలయంలో దేవుని ఆరాధించడానికి వెళ్ళి నేను వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు 12 రోజులే అవుతున్నాయి. ఈ 12 దినాల్లో నేను ఎక్కడైనా అల్లరి గుంపును పోగేసానా? నేను ఎక్కడైనా దేవుని విరోధమైన ఏమైనా మాట్లాడానా? దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్నంలో ఏమి నేను ఎవనితోను నేను తర్కించుట అయినను, జనులను గుంపుగూర్చుట అయినను
వారు చూడలేదు. మరియు వారిప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. చూసారా పిల్లరా, ఆయన మీద ఏ నేరం లేదు, ఏ దోషం లేదు. వారు కావాలని ఆయన మీద అబండాలు వేశారు, ఆయన మీద నిందలు వేశారు, ఆయన్ని పట్టుకొని తీసుకుని వచ్చారు. అయ్యా, ఇదిగో నేను వచ్చి 12 రోజులు అవుతుంది. ఇంతకాలంలో నేను ఎక్కడ కూడా విరోధంగా పంచలేదు, ఎక్కడ జనాల్ని గుంపు కూర్చలేదు, నేను ఎక్కడ సమాజ మందిరాల్లో కానీ నేను ఎక్కడ కూడా బోధించలేదు, నేను ఎక్కడ కూడా ఏది కూడా ఏ లోపము నేను చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు. కాబట్టి ఒకవేళ మీరు విచారించి తెలుసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి మీరు తీర్పు తీర్చండి. రెండోది, వారు నా మీద మోపిన నేరం బట్టి మీ ముందు సాక్ష్యం చెప్పమనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా పిల్లరా, మీరు ఏదైనా లోపము గనక నాలో కనిపెట్టగలిగితే మరి మీరు విచారించి చెప్పండి, లేదా వారు నా మీద నేరం మోపారు కాబట్టి దాన్ని రుజువు చేయమనండి. ఏది కూడా రుజువు కాదు, ఎందుకంటే వారు చెప్పిన నా మీద మోపిన నేరములలో ఏది కూడా నిజమైనది కాదు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. వారు ఏది కూడా రుజువు చేయలేరు, ఎందుకంటే వారు అబద్ధములు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లలు, ఈ రోజున చాలా మంది తిరుగుబాటు ఎక్కువైపోయింది, సేవకుల మీద తిరుగుబాటు ఎక్కువైపోయింది. నేరం ఏమీ ఉండదు, వారు చేసింది ఏమీ ఉండదు, కానీ తిరుగుబాటు చేయటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజుల్లో సేవకుడి మీద తిరుగుబాటు అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ చూస్తే పౌలును తీసుకుని వెళ్ళారు, అక్కడ నిలబెట్టినప్పుడు రాజు ముందు నిలబెట్టినప్పుడు రాజుతో అంటున్నాడు, ఈయన నాలో ఏ లోపం చూశారు, నాలో వాళ్ళు నా మీద వేసిన ఆ నిందల్లో దేన్ని కూడా వారు రుజువు చేయలేరు, ఎందుకంటే ఏది కూడా నిజమైంది కాదు. కాబట్టి నేనేమైనా గుంపు కూడుస్తున్నాను, జనాల్ని గుంపు కూడిచి ఇక్కడ చేస్తున్నానా, నేనేమో సమాజ మందిరాల్లో బోధిస్తున్నానా, అనేకులైన సమకూర్చి అల్లరి పెడుతున్నానా, పట్టణాల్లో నేను అల్లరి ఏమైనా కలగజేశానా? ఏదీ చేయలేదే. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే మరి వారికెందుకు ఈ మంట? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నామా? ఏదీ లేదే, మా పని మేము చేసుకుంటున్నాం. అని నేను వచ్చింది దేనికి? నా పని నేను చేసుకుని వెళ్తున్నా. అలాంటప్పుడు వీరు నన్ను పట్టుకొని నీ ముందుకు తీసుకుని వచ్చారు, కానీ రాజా ఒక్క నేరము కూడా వీరు నా మీద రుజువు చేయలేరు, ఎందుకంటే నేను ఎక్కడ కూడా వీరికి కానీ వీరి మతానికి కానీ నేను విరోధంగా ఏది చేయలేదు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, యోహాను శుభవార్త 5వ అధ్యాయం 26వ వచనం నుంచి ధ్యానించుకుందాం. తండ్రి తానంతట తానే ఎలాగూ జీవం కలగవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం కలగవాడై ఉన్నాడు. ఉండుటకు కుమారుడకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. తండ్రి తానుగా ఎలా ఉన్నారు అంటే తానుగా ఒక నిర్ణయం తీసుకొని తానుగా తీర్పు తీర్చాలన్నా, తానుగా సృష్టించాలన్నా, సృష్టిని అంతము చేయాలన్నా తండ్రికి ఏ అధికారం కలిగి ఉందో కుమారుడు కూడా అదే అధికారం కలిగి ఉంది. తానుగా ఒక నిర్ణయం తీసుకోగలడు కుమారుడు, అంత అధికారం కలిగి ఉండి జీవము కలిగిన ఆ తండ్రి కుమారుడు అధికారము అనుగ్రహించాను. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది,
ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటకు వచ్చేదారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఈ పునరుత్థానం గురించి ఇప్పుడు ఆయన భేదం వచ్చింది. ఆ భేదం ఏంటంటే పునరుత్థానం గురించి వచ్చింది. పౌలుని అక్కడ నిలబెట్టారు. కానీ ప్రభు ఏమన్నారు? దీనికి ఆశ్చర్యపడొద్దు. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం వింటారు. వాళ్ళందరూ కూడా మేల్కొందురు. జీవ పునరుత్థానంలో కీడు. చూడండి, ఆ శబ్దం వింటారు. మేలు చేయి వారందరూ కూడా జీవ పునరుత్థానానికి వెళ్తారు. కీడు చేయవారు అందరూ కూడా తీర్పు పునరుత్థానం. ఇక్కడ 2 పునరుత్థానాల గురించి చెప్తున్నారు. పౌలు గారు ముందుగా చెప్పింది ఒక పునరుత్థానం గురించి చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి 2 పునరుత్థానాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. 2 పునరుత్థానాలు. ఒకటి మేలు చేసేవాడు, 2 కీడు చేసేవాడు. మేలు చేయవాడు మేలు చేత ఆడు మేలు చేస్తాడు కాబట్టి ఏముంది? జీవ పునరుత్థానంలోకి వెళ్తాడు. కీడు చేయవాడు కీడు చేస్తున్నాడు కాబట్టి వాడు కీడు పునరుత్థానంలోకి వెళ్తాడు. అంటే తీర్పు పునరుత్థానం. దేవునికి మహిమ కలుగును గాక. కీడు చేయవాడేమో తీర్పు పునరుత్థానంలోకి వెళ్తాడు. మేలు చేయవాడేమో జీవ పునరుత్థానంలోకి వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నావు? మేలు చేస్తున్నావా? కీడు చేస్తున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 32 వచ్చిన. మృతుల పునరుత్థానము గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాసం చేసిరి, మరి కొందరు దీన్ని గూర్చి నీవు చెప్పునది ఇంకొక మారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, మృతుల పునరుత్థానం గురించి వినినప్పుడు కొందరు అపహాస్యం చేశారంట. మృతుల పునరుత్థానం, చచ్చిన వాడు తిరిగి లేవటం ఏంటి? చచ్చిన వాడు తిరిగి బ్రతకటం ఏంటి అని చెప్పి మృతుల పునరుత్థానం నుంచి అపహాస్యం చేసి నవ్వారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి కొందరు దాన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి మాకు వినిపించు, మేము వింటాము అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇంకా వివరంగా చెప్పు అయ్యా, మాకు అర్థం కాలే, ఇంకా వివరంగా చెప్పు, మేము వింటాము అని చెప్పారంట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగుగా పౌలు వారి నుండి వెలుపలికిపోయారు. అయితే అక్కడి నుంచి ప్రభువు వెళ్ళిపోయాడు. కానీ కొంతమంది మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. కొంతమంది ఏమో అపహాస్యం చేశారు. కొంతమంది ఏం చేశారు? ఆ మాటలు విని ఆయనను హత్తుకొని విశ్వాసం ఉంచారు. ఆ మాట మీద వాక్యమందరూ విశ్వాసం ఉంచారు. నిజమే, పునరుత్థానం ఉంది అని చెప్పి పౌలయ్య చెప్పిన మాటకు విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇరవై 23వ అధ్యాయం 1వ వచనం అంచుకున్నాం. పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూసి, చూడండి పిల్లారా, పౌలు గారు చెప్తున్న మాటకి ఆ నుంచుని అక్కడ తీర్పులో చెప్తుంటే ఈ ప్రధాన యాజకుడిగా ఉన్న
అననీయ అనబడిన వాడు. ఈ అననీయ అనబడినవాడు ఏమంటే అతడి నోటి మీద కొట్టుడి అని చెప్తే పౌలు అంటాడు కదా, ఓ సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రంకి విరోధంగా నన్ను కొట్టన ఆజ్ఞాపించుచున్నావా. ఒక నిమిషం చూడండి పిల్లరా, ఆ సంవత్సరం అతను ప్రధాన యాజకుడు అననీయ అనబడిన వాడు ప్రధాన యాజకుడు పౌలు గారిని విచారించడానికి నిలబెట్టిన తర్వాత పౌలు గారు అన్న మాటలో తప్పు లేదు, కానీ వీడు ఏమన్నా అంటే అతని నోటి మీద కొట్టుడి అంటే ఈయన అంటాడు కదా, ఓ సున్నము కొట్టిన సమాధి, సున్నము కొట్టిన సమాధి ఎలా ఉంటది? తెల్లగా ఉంటది. సమాధి మీద సున్నం కొట్టినప్పుడు సున్నం ఎలా కనపడుతుంది? సమాధి ఎలా కనపడుతుంది? తెల్లగా కనపడుద్ది. కానీ సమాధి లోపల చూస్తే ఏముంటది? కుళ్ళిపోయి, శరీరం కుళ్ళిపోయి, కంపు కొట్టుకుంటా భయంకర దుర్గంధముతో పురుగులు పట్టేసి భయంకరంగా ఉంటది. కానీ పైకి మాత్రం సున్నం కొట్టింది కాబట్టి తెల్లగా కనపడుతుంటారు. దేవునికి మహిమ కలుగుగా. అందుకే నీ లోపలంతా నువ్వు కుళ్ళిపోయావురా, నీ లోపలంతా కుళ్ళు పట్టి ఉంది. ఇదిగో భయంకరమైన ఆ కుళ్ళుతో క్రోధమైన మనసు కలిగి ఉన్నా నీవు అని చెప్పి అనటానికి ఆయన ఏమన్నాడు? సున్నము కొట్టిన సమాధి అన్నాడు. అంటే పైకి చూడడానికి చక్కగా ఉంది, చక్కగా మాట్లాడతారు మనుషులు. చక్కగా ఎలా మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడుతుంటారు. ఎంతగా మాట్లాడతారు అంటే అసలు ఏమీ తెలియనట్లుగా, అమ్మో ఎంత ప్రేమ చూపిస్తున్నారా మన మీద, ఇంతగా మనం అంటే అభిమానమా అనుకుంటాం. కానీ లోపల కుళ్ళిపోయిన కుషిద్ధం అంతా వాళ్ళ దగ్గరే ఉంటది. అట్లాంటి వాళ్ళు అసలు నమ్మకూడదు. మొత్తం అంతా వాళ్ళ దగ్గరే ఉంటది. కుళ్ళు, కుషిద్ధం, కుట్ర మొత్తం ఇక్కడ ఎప్పుడు అదే యావైక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఊళ్ళంతా కుళ్ళిపోయి కుషిద్ధంతో నిండిపోయి ఉంటారు. ఎప్పుడు ఏ విధంగా చేయాలా, ఎప్పుడు ఏ విధంగా ఇతన్ని చేయాలా అని చెప్పి ఎప్పుడు కూడా అతని మీదే ధ్యాస ఉంటుంది. పైకి మాత్రం చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా తేనె పూసిన కత్తెలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమీ తేలినట్టుగా చక్కగా పల్లి గురించి మాట్లాడుతుంటారు. లోపల మాత్రం కుయుక్తులతో ఉంటారు. లోపల మాత్రం భయంకరమైన కుట్రలు, దాడులు చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వారిని గురించి పౌలు ఏమన్నాడంటే సున్నము కొట్టిన సమాధుల్లారా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సున్నము కొట్టిన సమాధులు పైకి మాత్రం చూడటానికి చక్కగా కనపడుతున్నారు, కానీ లోపలంతా కుళ్ళిపోయి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సున్నము కొట్టిన గోడ, సున్నం కొట్టిన గోడని వదిలేలా, దేవుడే నిన్ను కొడతాడని చెప్పేశాడు. ధర్మశాస్త్రము చొప్పున చూసారా, దేనికోసం అక్కడ ఆయన నీ విమర్శలు నిలబెట్టారు, ఆ తీర్పులో దేనికోసం తీసుకుని అక్కడ నిలబెట్టారు? ధర్మశాస్త్ర ప్రకారం అక్కడ తీర్పు జరగాలి, ధర్మశాస్త్ర ప్రకారం అక్కడ న్యాయం జరగాలి. కానీ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు కోసమే అతన్ని అక్కడ నిలబెట్టి, పౌలు గారు నిలబెట్టి ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్న ఆజ్ఞాపించుచున్నావా అనేను. చూడండి పిల్లారా, ధర్మశాస్త్రం చొప్పున అక్కడ విచారించడానికి నిలబడి, కానీ ధర్మశాస్త్ర ప్రకారం కొట్టకూడదు, అది విరోధం, ధర్మశాస్త్రానికి విరోధం. కానీ ధర్మశాస్త్రానికి విరోధంగా అతను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నారు. అయితే పౌలు గారు ఆ దగ్గర ఉన్నవారు అంటున్నారు, ఇదిగో నీవు ప్రధాన యాజకుని దూషిస్తున్నావు, నీవు ఎవరు అనుకున్నావు, నువ్వు మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నావు?
ప్రధాన యాజకుడు నీవు దూషిస్తున్నావు అని అండ్రి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలీదు. చూడండి, ఇతడు ప్రధాన యాజకుడు నాకు తెలీదు, కానీ వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటంటే ఆ వాక్యం ఉన్న మాట ఏంటంటే, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని రాయబడి ఉంది. చూసారా పిల్లరా, ఇతడు ఆ మాట అంటే సున్నము కొట్టిన సమాధి అన్నాడు కదా, ఆ మాట గురించి అక్కడ దగ్గర ఉన్నవారు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, ఎవరు అంటున్నావు తెలుసా, ప్రధాన యాజకుని నువ్వు అంటున్నావు అన్నప్పుడు ఈయన ప్రధాన యాజకుడా, అయితే నాకు తెలియదయ్యా. ఎందుకంటే ఇదిగో వాక్యంలో ఒక మాట రాస్తుంది, ఏంటంటే నీ ప్రజల అధికారిని నీవు నిందించవద్దు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇతడు ప్రధాన యాజకుడు నాకు తెలియదు, లేదంటే నేను నిందించేవాడిని కాదు, ఈ మాట నేను అనేవాడిని కాదు. దేవునికి మహిమ కలుగును. చూడండి, అంత వాక్య ప్రకారం అడుగుతుంది అక్కడ. ఒకటి, ధర్మశాస్త్రానికి విరోధంగా పౌలు గారి మీద తీర్పు జరిగింది. నోటి మీద కొట్టమన్నాడు. అతను మాట్లాడుతున్నాడు, అతను నోటి మీద కొట్టండి అన్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం తీర్పులో నిలబడినప్పుడు అక్కడ శిక్ష విధించకూడదు. మొత్తం ఆ తీర్పు అంతా అయిన తర్వాత, మొత్తం అంతా కూడా ఆ విచారణ అంతా జరిగిన తర్వాత అప్పుడు తీర్పు తీర్చాలి. మధ్యలో తీర్పు తీర్చకూడదు. కానీ అక్కడ మధ్యలోనే తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి పౌలు గారు ఆ మాట అన్నారు. అంటే అక్కడ దగ్గర ఉన్నవారు అంటారు కదా, ఇదిగో ఇతను ఎవరనుకుంటున్నావు, ప్రధాన యాజకుడు అని చెప్పంగానే అప్పుడు ఆయన వాక్యం నుంచి మాట ఎత్తి చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రజల అధికారిని నీవు నిందింపకూడదు అని వాక్యములో ఉంది. అది నాకు తెలియలేదు కాబట్టి నేను అన్నాను అని చెప్పారు. చూడండి, వారిలో సగభాగం సద్దుకైలను, మరి ఒక భాగము పరిసయ్యులే ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి. చూడండి, పరిసయ్యులారా, మనకున్న నిరీక్షణ గురించి, మనకున్న మృతుల పునరుత్థానం గురించి నేను విమర్శింపబడుచున్నాను. సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకైలకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములైన. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఎక్కడైనా 2 పక్షములుగా ఉంటారు. ఒకటి దేవుని పక్షంగా ఉంటే, రెండోది ఇంకొకరి పక్షంగా ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారం సద్దుకైలు, పరిసయ్యులు ఇద్దరు ఉన్నారు. పరిసయ్యులు, సద్దుకైలు ఉన్నారు. అక్కడ ఆయన చూసినప్పుడు పరిసయ్యుల్ని, సద్దుకైలను చూశాడు. సద్దుకైలు ఏం చేస్తున్నారంటే, పునరుత్థానము లేదని, దేవదూతైనను ఆత్మైనను లేదని చెప్తారు. దేవునికి మహిమ. సద్దుకైలు పునరుత్థానం లేదు అనేది ఒకటి చెప్తారు, రెండోది ఆత్మైనను దేవదూతైనను లేదు అని చెప్తారు. కానీ పరిసయ్యులు అలా కాదు, పునరుత్థానం ఉంది, దేవదూతలు ఉన్నారు, ఆత్మ ఉంది అని కూడా వాళ్ళు చెప్తారు. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి, సద్దుకైలు, పరిసయ్యులు. అయితే ఈయన పరిచయుడు కాబట్టి పరిచయులతో మాట, ఓ పరిచయులారా నేను పరిచయుడినే, కాకపోతే ఇదిగో పునరుత్థానము లేదు అని ఇక్కడ నా మీద తీర్పు జరుగుతుంది. కాబట్టి మీరు పునరుత్థానం ఉందని మీరు చెప్తారు కదా, ఆత్మ ఉందని మీరు చెప్తారు కదా, మరి ఇదిగో వీళ్ళు ఆత్మ లేదు, దేవదూతలు లేవు, పునరుత్థానము లేదు అని వారు నా మీద నేరం మోపుతున్నారు. కాబట్టి మీరు మాట్లాడండి అన్నారు. అంటే అక్కడ వాక్యవాదం మొదలైంది. ఎవరికి? పరిసయ్యులకును సద్దుకైలకును పరిసయ్యులకి అక్కడ గొడవ మొదలైంది. ఇది వాళ్ళు ఏమంటారు, ఇదిగో పునరుత్థానం లేదయ్యా, ఇదిగో దేవదూతలు లేరయ్యా, ఇదిగో
ఆత్మ లేదు అని వారు వాదిస్తుంటే, ఈ పరిసయ్యులు మాత్రం ఆత్మ ఉంది, పునరుత్థానం ఉంది అని చెప్పి వీరు వాదిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ 2 వేదాలు. నిజమే పిల్లారా. ఈయన ఎంతగానో పరిసయ్యుల్లోనే రోషము కలిగిన వాడుగా, ఏ ధర్మశాస్త్రముకో అయితే ఈయన నేర్చుకున్నాడు, ఏ ధర్మశాస్త్రం తెలుసుకున్నాడో, ఈయన వీళ్ళ పితరులు ఏ దేవుడిని, ఏ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నారో దానిని నెరవేర్చడానికి బద్ధుడై ఉండి రోషము కలిగి ఉన్న సౌలు గారు పౌలు గారుగా మారిన తర్వాత అదే ధర్మశాస్త్రంలో ఉన్న మెలకులను క్రీస్తు ద్వారా వెల్లడిపరుస్తుంటే ఇప్పుడు వారే ఈయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి అక్కడ 2 వర్గాలు వచ్చాయి. ఆ 2 వర్గాలు కూడా భేదాలు ఉన్నాయి. ఆ భేదాలను చూసి ఇదిగో నాకు అన్యాయం జరుగుతుంది, నేను పరిసయ్యుడను, నాకు అన్యాయం జరుగుతుంది, అన్యాయమైన తీర్పులోకి నన్ను తీసుకొని వచ్చారు. కాబట్టి ఇదిగో వీరు పునరుత్థానం లేదు అంటున్నారు. మీరు పునరుత్థానం లేదు అని వీరు చెప్తున్నారు. మరి మీ పునరుత్థానం ఉందా? ఉంది. మేము పరిచయం కాబట్టి మాకు పునరుత్థానం ఉంది, ఆత్మ మాకు ఉంది, దేవదూతలు మాకు ఉన్నారని మేము చెప్తాం అన్నప్పుడు అయితే మీరు మాట్లాడండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పంతొమ్మిది వచ్చిన అమ్మా 23:9. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. చూసారా పిల్లరా, పరిసయ్యుల పక్కమున్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషులందు ఏ దోషము లేదు, మాకు కనపడలేదు. ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉంటే, మాట్లాడి ఉండవచ్చు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును. వారు చూసి చెప్తున్నారు, ఇదిగో ఈ మనిషిలో ఏ దోషం మాకు కనపట్లేదు. అయితే ఆయనతో అతనితో ఏదైనా ఒక దేవదూతో లేదా ఒక ఆత్మ మాట్లాడి ఉండవచ్చు, కానీ మాకు ఏ దోషమో అతనిలో కనపడట్లేదు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూసారా పిల్లరా, ఏ దోషము లేదని అక్కడ ఉన్న కొంతమందిలో సగం మంది పైన ఒప్పుకుంటున్నారు. ఆయనలో ఏ దోషము మాకు కనపడట్లేదు అని ఒప్పుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12 వచ్చి మనం చూసినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12 వచ్చిన, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మీరు వేసి ఆయన మీద ఉంచుకున్న విశ్వాసం కూడా వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి సాక్ష్యం మేము చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము కూడా దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించు వారును నశించిరి.
ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యమై ఉంటాం. నిజం పిల్లరా. పునరుత్థానం ఉంది. క్రీస్తు మరణించి తిరిగి లేచారు. క్రీస్తు మరణించి తిరిగి లేచారు. అది మనం విశ్వసించాం కాబట్టి మనమంతా కూడా ఆయన యొక్క విశ్వాసంలో ఉన్నాం. అది మనం విశ్వసించలేదనుకోండి, అది వ్యర్థమే. దేవునికి మహిమ కలుగును గాక. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మను కూర్చిన బోధయు అక్ష నిక్షేపణమును హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూల ఉపదేశములు మాని మనము సంపూర్ణ మగుటకు సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మూలోపదేశాలు మరిపడి దాని నుంచి లాక్కోకుండా, అసలు మన సమస్య ఏంటంటే మనము సంపూర్ణం కావాలి. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి. మనం సంపూర్ణమై ఉండాలి. సంపూర్ణం కాకుండా అసలు క్రీస్తు ఎక్కడ వచ్చాడు, ఎక్కడ పుట్టాడు, క్రీస్తు ఎక్కడ పెరిగాడు, ఇంకా క్రీస్తు ఏ విధంగా మరణించాడు, ఏ విధంగా లేచాడు, అసలు లేచాడు అంటావా, నిజమే అంటావా, పునరుత్థానం ఉందంటావా అని ఎత్తండ వాదం అంటారు దీన్ని. ఈ వాదములు చేయక నీవు నమ్మిన దాన్ని, నీవు విశ్వసించిన దాన్ని. ఎందుకంటే కొంతమంది మధ్యలో అసలు పునరుత్థానం లేదు అని చెప్తారు. కొంతమంది క్రీస్తు లెగలేదు, ఆయన మరణించి లెగలేదు అని చెప్తుంటారు. ఇవి బోధలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వాడికి తొలగకోకుండా, మీరు తిరిగి వాటి మూల వెళ్ళకోకుండా, మీరు పరిపూర్ణులగుటకు, సంపూర్ణులగుటకు మీరు సిద్ధపడాలి. మీరు సంపూర్ణులగుటకు మీరు సాగిపోవాలి. అక్కడే ఉండకూడదు. అక్కడే ఉండకానించి ఇంకా మూలవాక్యం దగ్గర ఉంటావు, ఇంకా ప్రారంభంలో ఉంటావు. అదే గడిలో, అదే స్థలంలో ఎక్కడున్నావు అంటే నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నా అంటావు. మరి ముగింపుకి ఎప్పుడు వస్తావు? నువ్వు పూర్ణంలోకి ఎప్పుడు వస్తావు? పరిపూర్ణంలోకి ఎప్పుడు వస్తావు? పరిపూర్ణంలోకి ఎప్పుడు వస్తావు? నువ్వు ఇంకా ప్రారంభంలోనే ఉంటే పరిపూర్ణంలోకి ఎప్పుడు వెళ్తావు? ఇంకా మూలవాక్యాన్ని తిరిగి వేస్తూ ఉంటే మరి ముగింపు ఎప్పుడు వెళ్తావు? నువ్వు ఎప్పుడు సిద్ధపడతావు? ఆయన రాకుండా నువ్వు సిద్ధపడి నువ్వు సంపూర్ణుడుగా నువ్వు ఎప్పుడు కనపడతావు ఆయన ముందు? ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి. చూడండి, ఏం చేయాలంటే క్రీస్తుని సంపాదించుకోవాలి. ధర్మశాస్త్ర మూలమైన నీతిని కాక. చూడండి, నేను క్రీస్తుని సంపాదించుకోవటానికి ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుత్థానము కలగవలెనని నాకు కలగవలెనని. చూడండి, మృతుల ఏ విషయంలో అయినా సరే, ఏ విధంగానైనా సరే, మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని, క్రీస్తు యొక్క మరణ విషయములో సమ అనుభవము కలవారని ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనైగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమంగా ఎంచుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు మరణ అనుభవం కావాలంటున్నారు. ఏ అనుభవం కావాలండి? క్రీస్తుతో మరణ అనుభవం, సమాన అనుభవం.
మరణ సమాన అనుభవం. అంటే ఆయన శ్రమల్లో కానీ, ఆయన పునరుత్థానంలో కూడా అన్నీ కూడా సమాన అనుభవంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును. మా క్రీస్తుతో పాలివాడనొకడు ఎట్టుదో ఎరుగు నిమిత్తం సమస్తము కూడా నష్టపరుచుకున్నాడంట. ఆ నష్టపరుచుకున్న వాటిని పెంటలు సంబంధించిన మరిపడి వాటి వెంక చూడలేదు. మరిపడి వాటి వెంక చూడాల, అది పెంటలు సంబంధించుకున్నాడు. మనం ఒకసారి బహిర్భూమిలో విసర్జించిన తర్వాత తిరిగి దాని వైపు చూడగలమా? పెంటను చూడతామండి? చూడం. అసహించుకుంటాం. ఆ విధంగా ఆయనకు కలిగినవన్నీ అసహించుకున్నాడు. ఆయనకి ఏం కలిగినాయి అంటారా? సర్వ అధికారము కలిగి ఉన్నవాడండి. మంచి ఆయన ధనవంతుడు, పేరుగాంచిన వాడు. ఆయన తండ్రి నుంచే వ్యాపారవేత్త. అంతేకాదు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు. ధర్మశాస్త్రములో పాండిత్యము కలిగినవాడు. ఆయన ధర్మశాస్త్రములో పాండిత్యము కలిగిన ఎంతగా అంటే గమానీయులు పాదముల యొద్ద విద్య నేర్చినవాడు. ఆ కాలంలో గమానీయులు అనబడిన ఆయన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగి పరిశీలించి పేరుగాంచినవాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర పాదం మీద విద్య నేర్చినవాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి రోషము పూని కంకణం కట్టుకున్నవాడు. అధికారుల చేతను అధికారం పొందినవాడు. ఎలాంటి అధికారం అంటే ఒక మనుషుని చంపాలన్నా, ఒక మనిషిని విడిచిపెట్టాలన్నా అధికారం కలిగిన వాడైనా. ఇతనికి ఎవరిని అడగే పని లేదు. ఇతను ఒక వ్యక్తిని చంపాలంటే చంపవచ్చు, ఒక వ్యక్తిని బ్రతికించాలంటే బ్రతికించవచ్చు. అంతటి అధికారం కలిగిన వాడు. అన్నీ కూడా అతను కలిగినవన్నీ కూడా పెంటతో సంబంధించుకున్నాడంట. ఎందుకంటే క్రీస్తు యొక్క సమాన మరణ అనుభవంలోకి వెళ్ళాలి, క్రీస్తు యొక్క సమాన శ్రమ అనుభవంలోకి వెళ్ళాలి, క్రీస్తు యొక్క ఆ పునరుత్థాన సమాన అనుభవంలోకి రావాలి అని చెప్పి అన్ని కూడా పెంటతో సంబంధించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ శ్రమ అనుభవం అండి. క్రీస్తు ఎంత శ్రమ పడ్డాడో నేను కూడా అంత సమానంగా శ్రమ పడాలి. అందుకే అన్నాడు, క్రీస్తు యొక్క మిత్యము నేను శ్రమ అనుభవించాను. క్రీస్తు పొందిన శ్రమల్లో మిత్యము నేను మిగిలిపోయి, క్రీస్తు ఏవైతే శ్రమలు అనుభవించి ఈ లోకం నుంచి వెళ్ళాడో ఆ శ్రమలన్నీ కూడా నేను అనుభవించాను అని చెప్పగలిగాను. నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అంటే నేను మాదిరిగా నేను నడుచుకుంటున్నాను. క్రీస్తుకు నేను మాదిరిగా సమాన అనుభవంలో ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా నేను సమాన అనుభవంలో ఉన్నాను. నేను ఆఖరికి మరణ విషయంలో కూడా సమాన అనుభవం, శ్రమ విషయంలో సమాన అనుభవం ఆయన కలిగినవన్నీ కూడా పెంటతో వేయించుకొని ఆయన సమాన అనుభవంలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజ ప్రియులారా, మరి ఆ అనుభవంలోకి క్రీస్తు యొక్క సమాన అనుభవంలోకి మనము కూడా రావాలని ఆశపడుతూ అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళిన ఆ అనుభవంలోనే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మూలవాక్యం చూస్తే ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథములను వ్రాయబడి ఉన్నట్లును నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోవచ్చున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మత భేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఆశ్రయించి వారు అనుకున్నదే అదే కాకపోతే వారికి తెలుసు పునరుత్థానం ఉందని, నీతిమంతుల పునరుత్థానము అనీతిమంతుల పునరుత్థానము ఉందని చెప్పి వారికి తెలుసు. కానీ దాన్ని అంగీకరించడానికి మాత్రం వారు ఒప్పుకోనట్లేదు. ఏదో ఒక నేరం మోపాలి, ఏదో ఒక విధంగా ఇతన్ని హింసించాలి,
ఏదో ఒక విధంగా హింసించాలి, ఇతనికి ఏదో విధంగా ఇరికించి శిక్ష పడేటట్లుగా చేయాలి అని కుయుక్తులు పన్నుతున్నారు. కానీ ఏది కూడా అక్కడ నిలవలేకపోయింది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన కూడా క్రీస్తు మాదిరికరంగా మార్చబడడానికి, అనేకులు ఆయన వెంబడించడానికి, అనేకులు ఆయన తెలుసుకోవడానికి, అనేకులు ఆ పునరుత్థానం గురించి సాక్ష్యం ఇవ్వడానికి అక్కడ అనేకులు ఆయన్ని హత్తుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తుతి.